గురించి ఇప్పుడు వరకు మనం విన్నాం. కానీ భగవంతుడిని డైరెక్ట్గా మాట్లాడడం కానీ ఆయనతో మన క్వశ్చన్స్ వేయడానికి కానీ ఆయన కనిపించదు. కానీ ఆయన ఒక ప్రతిబింబాన్ని, ఆయన ఒక మెసెంజర్ని భూమి మీద ఎప్పుడూ ఒకరిని మనకి పెడుతూ ఉంటారు. ఆయనే గురువు అంటారు. గురువు ఏం చేస్తాడు అంటే తనకున్న సమస్త విద్యని రాబోయే తరాల వారికి ఎలా అందించాలి, వాళ్ళు పడిన నొప్పిని మిగిలిన వాళ్ళు నొప్పి పడకుండా సంతోషంతో అందరూ ఎలా ఉండాలి అనే దాన్ని వాళ్ళు అందిస్తూ, ఆ సారాన్ని, వాళ్ళ జీవన సారాన్ని అందిస్తూ ఉంటారు. దానికి వాళ్ళు ప్రథమంగా చేసేది ఏంటంటే వాళ్ళ అమూల్యమైన కాలాన్ని మనకు అందిస్తారు. అలాగా మేము చిన్నప్పటి నుంచి మాకు నాన్నగారు, మాస్టర్ గారు ఐ శ్రీనివాస్ గారు మీలాగే 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి సమ్మర్ క్లాసెస్ అనేది మాకు పెట్టడం అనేది మొదలుపెట్టారు. మేము స్కూల్స్ చదువుకున్నాం, తర్వాత ఇంజనీరింగ్ చదివాం, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ చేస్తున్నాం. ఇప్పుడు వరకు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా మాకు సమ్మర్ క్లాసెస్ కండక్ట్ చేస్తూనే ఉన్నారు. అంటే గత 25 ఏళ్ళ నుంచి వాళ్ళు సమ్మర్ క్లాసెస్ కండక్ట్ చేస్తూనే ఉన్నారు. అంటే వాళ్ళు ఏంటి ఇచ్చారు అంటే ఒక సందేశాన్ని ఇస్తున్నారు. అమూల్యమైన కాలాన్ని వాళ్ళకి, అంటే వాళ్ళు మామూలు మనుషులు కాదు, వాళ్ళకి ఆధ్యాత్మిక సంపన్నులు. భౌతిక లోకంలో పనులే కాక ఆధ్యాత్మిక లోకంలో కూడా అనేకమైన బాధ్యతలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ గురువు గారి నుంచి వాళ్ళు తీసుకునే వాళ్ళు. అయినప్పటికీ పిల్లలకి ఏదైనా అందించాలి, రాబోయే తరాల వారికి మేము ఏదైనా అందించాలి అనే ఒక స్పృహతో పనులన్నీ పక్కన పెట్టి మా గురించి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వచ్చి క్లాసెస్ కండక్ట్ చేసేవారు. సమ్మర్ క్లాసెస్ బాగున్నాయి, మాకు కంటిన్యూషన్ చేయండి అంటే రోజు ఈవినింగ్ పూట 8 to 9 మాకు క్లాసెస్ కండక్ట్ చేసేవారు. ఆ వాటి యొక్క సారాన్ని మేము తీసుకొని ఈరోజు నేను పుస్తకాలు రాసినా, ఈరోజు మాట మాట్లాడినా, ఈరోజు ఇలా సమ్మర్ క్లాసెస్ కండక్ట్ చేసినా అది వాటి యొక్క ప్రవాహం నుంచి వచ్చిన ప్రవాహమే తప్ప నాదంతా ఏం లేదు. అయితే వాళ్ళ నుంచి నేను నేర్చుకున్నది మాత్రం ఒకటి ఉన్నది. వాళ్ళ గురువు గారి నుంచి వాళ్ళు ఏ బాధ్యతతో తీసుకొని రాబోయే తరాల వారికి అందించాలని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. ఆ బాధ్యత ఒకటి నాకు ఎప్పటికప్పుడు కనిపిస్తూనే ఉన్నది. అంటే నేను అదే పని చేయాలి, అంటే మేము నేర్చుకొని వెళ్ళిపోవడం కాదు, మేము కూడా రాబోయే పిల్లలకి మేము నేర్చుకున్న విద్యను అందించాలి అని ఒకే ఒక స్పృహతో సమ్మర్ క్లాసెస్ అనేది మేము స్టార్ట్ చేసాం. ఇందులో మాట్లాడిన ప్రతి మాట, మేము రాసిన ప్రతి పుస్తకం వారి ప్రవాహం నుంచి వచ్చిందే. ఆ ప్రవాహాన్ని ఎప్పటికీ కొనసాగాలని కోరుతూ అటువంటి దివ్య గురుల సన్నిధిలో వాళ్ళు నాకు ప్రసాదించిన విద్యని నేను ఇలా మళ్ళీ ఇంకో తరాల వారికి కూడా అందించగలిగే శక్తిని ప్రసాదించినందుకు వారికి నేను హృదయపూర్వకమైన కృతజ్ఞతలు నమస్కారాలు తెలుసుకుంటూ ఈ అందరూ వాసుదేవుడు నన్ను ఇలాగే ఈ గురువు పరంపరలో, ఈ గురువు యొక్క మార్గంలో, గురువు సేవలో నన్ను నిరంతరం ఉంచాలని కోరుతూ, ఇప్పుడు పిల్లలు ఇప్పటిదాకా ఏం నేర్చుకున్నారో ఒక 2-3 వేద రుక్కుల్ని చదవింపవలసిందిగా నాథు గారిని కోరుతున్నాను.